నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజ అధ్యక్షతన నగర కమిషన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎక్స్ అఫిషియో మెంబర్లుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో 31 అజెండాలు ప్రవేశపెట్టగా కౌన్సిలర్లు 31 అజెండాలను ఆమోదించారు. నగర పంచాయతీ అభివృద్ధికి సహకరిస్తామని ఆమె తెలిపారు. ముందుగా కమిషనర్ గారికి, చైర్పర్సన్ సుప్రజకి, అదే విధంగా మున్సిపల్ కౌన్సిలర్ కి, కోఆప్షన్ మెంబర్స్ కి, ఇక్కడికి వచ్చేసిన అధికారులకి, పత్రికా ప్రతినిధులకి అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. ఇది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో కౌన్సిల్ మీటింగ్ అని అనుకుంటున్నాను. నేను మొదటి కౌన్సిల్ మీటింగ్కి నేను హాజరు కాలేకపోయాను. ఈరోజు మీ అందరితో కలిపి ఈ కౌన్సిల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కూడా మీకు అందరికీ తెలుసు, ఇందులో చాలామంది గత ప్రభుత్వం నుంచి ఏర్పడిన కౌన్సిల్ ఇది. మీరందరూ గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు అని చెప్పి అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. బట్ ఈసారి ఇప్పుడు మనము అధికారంలోకి వచ్చినాక, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనము సంక్షేమము, అభివృద్ధి సమపాడుల్లో ముందుకెళ్తూ ఉన్నాము. మొన్ననే మనం 100 రోజుల ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాము. దాంట్లో చెప్పిన పథకాలు కొన్ని మేరకు చేసుకుంటున్నాం, కొరవ చేయడానికి ముందుకెళ్తూ ఉన్నాము. ఏదైనా కానీ